सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। తలవని తలంపుగా మాధవరావు వంటి మంచి సహవాసం లభించటంతో కాకాజీ చాలా ఆనందించాడు. షిరిడీ మార్గాన్ని నిరీక్షించసాగాడు. మొక్కు త్వరగా తీరిపోగానే ఆ ఇద్దరూ పరమ ఉత్సాహంతో పరమ ప్రీతితో సాయి దర్శనానికి బయలుదేరారు. మనసులోని ప్రేమ ఉన్నట్లే గబగబా గోదావరి తీరానికి చేరుకున్నారు. ఆ సమీపంలోనే షిరిడీ ఉంది. కాకాజీ బాబా పాదాలకు వందనం చేసి కన్నీటితో వానిని కడిగాడు. సాయి సందర్శనంతో సంతుష్టుడైన కాకా మనసు ప్రసన్నమైంది. దేవి యొక్క దృష్టాంతం ఎవరి కోసం సంభవించిందో ఆ సమాప్తిని కళ్ళారా చూచి కాకాజీ యథార్థమైన సుఖాన్ని పొందాడు. అతని మనోభీష్టం తీరింది. ఆ విధంగా కాకాజీ సుఖ సంపన్నుడయ్యాడు. సాయి దర్శనంతో సేవతో అతని చిత్తం ప్రసన్నమయ్యింది. బాబా కురిపించిన కృపతో అతని మనసులోని చింత నిజంగా తొలగిపోయింది. అతని మనోచాంచల్యం మాయమైపోయింది. దాంతో విస్మితుడయ్యాడు. ఇది ఎటువంటి విలక్షణమైన లీల అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. ప్రవచనాలు లేవు, ప్రశ్నలు సమాధానాలు లేవు, ఆశీర్వచనాలు లేవు. కేవలం దర్శనంతోనే సుఖం కలిగింది. చంచలమైన నా వృత్తి కేవలం దర్శనంతో నివృత్తమైంది. అలౌకికమైన సుఖం ప్రాప్తించింది. దీనినే దర్శన మహిమ అని అంటారు. అతని దృష్టి సాయి చరణాలయందు నిమగ్నమైంది. దానితో అతని వాక్కు మూగపోయింది. బాబా మాటలు చెవులలో పడగానే చాలా ఆనందించాడు. కాకాజీ సాయి సమర్థుని శరణుజొచ్చి ఆత్మానందాన్ని పొందాడు. పూర్వపు చిత్తవృత్తిని మరచిపోయాడు. ఈ విధంగా కాకాజీ 12 రోజులు షిరిడీలో ఉండి సుస్థిరమైన మనసుతో సప్తశృంగికి వెళ్ళిపోయాడు. స్వప్నాలకు కూడా సమయం ఉంటుంది. ఉషఃకాలం లేదా ప్రాతకాలంలో వచ్చిన కలలే ఫలిస్తాయి. ఇతర సమయాలలో వచ్చిన కలలు నిష్ఫలం అని అంతటా ప్రసిద్ధి. కానీ షిరిడీలో కలలు ఎక్కడ వచ్చినా ఎప్పుడు వచ్చినా అవి తప్పక సిద్ధిస్తాయి. ఇది భక్తులకు ఎప్పుడూ కలిగే అనుభవం. ఈ విషయంలోని చిన్న వృత్తాంతాన్ని శ్రోతలకు మనవి చేస్తాను. వారి మనసులకు కౌతుకం కలుగుతుంది. శ్రవణంలో ఉల్లాసం అధికమవుతుంది. ఒకరోజు మధ్యాహ్నం బాబా దీక్షితుతో టాంగా తీసుకుని రహతాకు వెళ్ళి కుషాల్ బావును వెంట పెట్టుకునిరా, చాలా రోజులుగా నిన్ను కలుసుకోవాలని కోరికగా ఉండటం వలన బాబా నిన్ను పిలువని అంపారు అని చెప్పారు. వారికి పాదాభివందనం చేసి వారి ఆజ్ఞానుసారం దీక్షితు టాంగా తీసుకుని వెళ్ళాడు. కుషాల బావు వెంటనే కలిశాడు. దీక్షితు తను వచ్చిన విషయం చెప్పాడు. బాబా యొక్క సందేశాన్ని విని కుషాల్ బావుకు అమిత ఆశ్చర్యం కలిగింది. నేను ఇప్పుడే నిద్ర నుండి లేచాను. నిద్రలో కూడా నాకు ఇదే బాబా ఆజ్ఞ. ఇప్పుడే మధ్యాహ్నం నేను భోజనం చేసి పక్క మీద విశ్రమిస్తుండగా కళ్ళు మూతలు పడ్డాయి. కలలో కూడా బాబా ఇదే చెప్పారు. వెంటనే షిరిడీకి ఇప్పుడే బయలుదేరు అని రావాలని నాకు కూడా చాలా కోరికగా ఉంది. కానీ ఏమి చెయ్యను, గుర్రాలు ఇక్కడ లేవు. ఇది వారికి తెలుపటానికి మా అబ్బాయిని పంపాను. అబ్బాయి గ్రామ సరిహద్దు వరకు వెళ్ళాడో లేదో మీ టాంగా వచ్చింది అని చెప్పాడు. దీక్షితు అతనితో వినోదంగా, అందుకేగా మరి నన్ను పంపారు. ఇప్పుడు మీరు వచ్చినట్లయితే బయట టాంగా బండి సిద్ధంగా ఉంది అని అన్నారు. అతడు దీక్షితు వెంట ఆనందంగా షిరిడీకి వచ్చాడు. తాత్పర్యం, కుషాల్ బావును కలుసుకొని బాబా యొక్క మనోభీష్టం తీరింది. బాబా యొక్క ఆ లీలను గని కుషాల్ బావు గద్గదుడయ్యాడు. ఒకసారి రామ్లాల్ అను పేరు గల ఒక పంజాబీ బ్రాహ్మణుడు ముంబైలో ఉంటుండగా బాబా అతనికి స్వప్నంలో దర్శనమిచ్చారు. ఆకాశం, వాయువు, రవి, వరుణాది దేవతల అనుగ్రహ ప్రభావంతో బాహ్యంలోని అంతరంగంలోని విషయాలను తెలుసుకునే జ్ఞానం జాగ్రత్తావస్థ. సకలేంద్రియాలు విశ్రమించి జాగ్రత్తావస్థలోని సంస్కార ప్రబోధనలను గ్రాహక రూపంలో స్ఫురింపచేసే లక్షణం స్వప్నం. రామ్లాల్ స్వప్న విలక్షణం. అతనికి బాబా యొక్క రూపురేఖలు తెలియవు. అతడు వారిని మునుపెన్నడూ దర్శించుకోలేదు.
అయినా నా వద్దకు రా అని అన్నారు. ఒక మహాత్ముని ఆకారంతో కనిపించారు, కానీ వారు ఎక్కడుంటారో తెలియదు. రామ్లాల్ మేల్కొని దీర్ఘంగా ఆలోచించసాగాడు. వెళ్ళాలని మనసుకు అనిపించినా వారి చిరునామా, వారి నివాసం ఏదీ తెలియదు. అయినా అతనికి దర్శనానికి రమ్మని పిలిచిన వారికి రప్పించుకోవటం తెలుసు. అదే రోజు మధ్యాహ్నం రామ్లాలు యాదృచ్ఛికంగా బాట వెంబడి నడుస్తుండగా ఒక అంగడిలో ఒక పటాన్ని చూచి చకితుడయ్యాడు. అది తాను స్వప్నంలో చూచిన రూపమే అని అతనికి అనిపించింది. వెంటనే అంగడి వారిని వారి వివరాలు అడిగాడు. శ్రద్ధగా పటాన్ని చూచాడు. వారు ఎవరు, ఎక్కడుంటారు అని వాకబు చేయగా వారు షిరిడీలోని సాయిబాబా అని తెలిసింది. దానితో రామ్లాలు మనసు శాంతించింది. తరువాత అతడు పూర్తిగా వివరాలను తెలుసుకొని షిరిడీ వెళ్ళి బాబా నిర్వాణ పర్యంతం బాబా వద్దనే ఉన్నాడు. భక్తులను తమ వద్దకు రప్పించుకొని వారి ప్రాపంచిక మరియు పారమార్థిక కోరికలను తీర్చటమే బాబా సంకల్పం. బాబా సకల కోరికలు తీరినవారు, ఎప్పుడూ నిష్కాములు, నిరహంకారులు, నిస్వార్థులు, ఏ మమకారాలు లేనివారు. భక్తుల కోరికలు తీర్చటానికి వారి అవతారం. ఎవరి వద్దకు క్రోధం దరిచేరదో, ఎవరి వద్ద ద్వేషానికి చోటు లేదో, ఎవరికి స్వార్థ దృష్టి లేదో అతడే నిజమైన సాధువు అని తెలుసుకోవాలి. అందరి యందు వారికి నిస్వార్థమైన ప్రేమ, అదే పరమ పురుషార్థం. ధర్మమైన విషయాలందు తప్ప ఇతర విషయాలను చెప్పటంలో ఒక్క క్షణమైనా వ్యర్థం చేయరు. సారాంశం, బాబా నా చేతిని పట్టుకుని తమ చరితాన్ని వ్రాయించుకోవటం, భక్తులు తమ స్మరణలో నిమగ్నం అవ్వాలని ఇదే ఇందులోని ఇంగితం. అందువల్ల ఎల్లప్పుడూ శ్రీ సాయి సచ్చరితను శ్రద్ధాభక్తులతో శ్రవణం చేయండి అని హేమాడ్ అత్యంత నమ్రతతో శ్రోతలకు మనవి చేస్తున్నాడు. దానివలన మనసుకు శాంతి మరియు వ్యసనాలలో నిమగ్నమైన వారికి ఉపశమనం కలుగుతుంది. సాయి చరణాలలో భక్తి నాటుకొని భవం నుండి ముక్తి కలుగుతుంది. తరువాతి అధ్యాయంలో విజయానందుడు అనే సన్యాసి కథ. మానస సరోవరానికి బయలుదేరిన సన్యాసికి సాయి పాదాల వద్ద ముక్తి ప్రాప్తించింది. అట్లే సాయిబాబా భక్త బాలారాం మాన్కరుకు కూడా విశ్రాంతినిచ్చారు. నూల్కరు మరియు మేఘాల కోరికలను చక్కగా తీర్చారు. పులి వంటి క్రూరముఖానికి కూడా బాబా తమ చరణాల యందు చోటునిచ్చారు. ఇటువంటి సాయి యొక్క ఆఘాధమైన అమోఘమైన చర్యలను వినటం ఒక మహోత్సవం. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడపంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో మొక్కుబడి మొదలగు కథల కథనం అన్న 30వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।